రేపు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయంలోని 6వ అంతస్తులో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు సమాచారం పంపించిన సీఎస్ సంబంధిత శాఖల సమాచారంతో అందుబాటులో ఉండాలంటూ ఆదేశించారు. ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా ఉద్యోగుల పీఆర్సీ, డిఏలు, అలాగే ఆరోగ్య పథకం, బిల్లుల చెల్లింపు వంటి సమస్యలపై చర్చించే అవకాశం ఉంది. ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీ ఫిట్మెంట్స్ పై సమావేశంలో చర్చించి స్పష్టతనిస్తారని సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చారి అందిస్తారు. చారి, మాధవి, రేపు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలోని 6th ఫ్లోర్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించబోతున్నారు. ప్రధానంగా ఇప్పటికే ఆర్టీసీ కార్మికులకు ఏదైతే పీఆర్సీ ఇస్తామని చెప్పిందో ఆ పీఆర్సీకి సంబంధించిన విషయంలోపై చర్చించబోతున్నారు. దీనిపైన స్పష్టత ఇవ్వబోతున్నారు. దీంతోపాటు డిఏ చెల్లింపుల విషయంలో కూడా ఈ సమావేశంలో చర్చించి ఒక స్పష్టత ఇస్తారు. దీంతోపాటు ప్రధానంగా ఇక ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీకి సంబంధించిన నివేదికను ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదివరకే ఆదేశించారు. దీని నేపథ్యంలో ఈ పీఆర్సీ, ఉద్యోగుల డిఏ చెల్లింపులు, అదేవిధంగా ఉద్యోగులకు ఇటు హెల్త్ కార్డులకు సంబంధించిన అంశంపైన ఈ సమావేశంలో చర్చించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 100 రోజుల్లో రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి 6,000 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లింపు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో దీనిపైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. దీంతోపాటు ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలో ఈ సమావేశంలో మరోసారి చర్చించే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మరమ్మతులు, దానికి సంబంధించిన టెక్నికల్ అంశాలు, ఇతర అంశాలపైన లోతుగా ఈ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు తుమ్మిడిహట్టు వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన అంశంపైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు గోదావరి పుష్కరాల నిర్వహణ, జనగణనకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా మరొక వైపు ఇటు ధాన్యం సేకరణకు సంబంధించిన అంశాలపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది. మాధవి, రైట్, థాంక్యూ చారి.